హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, విషయానికి వస్తే ఏంటబ్బా రజని ముగ్గులు చూపిస్తుంది అనుకుంటున్నారా? లేదండి. ఇదైతే మార్నింగ్ వీడియో. మార్నింగ్ అయితే ఈరోజు శనివారం కదా, పూజ చేసుకున్నాను దేవుడికి. అయితే బావనైతే ఈరోజు ఎర్లీ మార్నింగే పూజ సామాగ్రి తెమ్మని పంపించేశాను. అన్నీ తీసుకొచ్చాడు, కానీ పళ్ళు మాత్రం తేవడం మర్చిపోయాడు. ఎందుకు తేలేదు అంటే, ఇంకా షాప్లో ఓపెన్ అవ్వలేదు బుజ్జి, ఎక్కడ అంతా తిరిగినా కూడా ఎక్కడా లేవు అన్నాడు. ఇక సరేలే, ఇంటి ముందరికన్నా వస్తే తీసుకుందాము అంటే ఇంటి ముందుకు కూడా రాలేదు. అయ్యయ్యో. పిల్లల్ని స్కూల్కి పంపించేసి బావని డ్యూటీకి పంపించేసి ఎంతో ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటున్నా నన్ను ఫోన్ల మీద ఫోన్లు చేసి టెన్షన్ పెట్టేశారు మా డ్యూటీ వాళ్ళు. లీవ్ తీసుకొని మరి నేను పూజ చేసుకుంటుంటే, నా మట్టుకు నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే అన్నట్టు అనవసరంగా కంగారు పెట్టేశారు మా డ్యూటీ వాళ్ళు. ఎవరెంత కంగారు పెట్టినా, ఎవరెంత టెన్షన్ పెట్టినా, మనం చేసేదే మనం చేస్తాం. మనం వెళ్ళాలనుకున్నప్పుడే మనం వెళ్తాం, అంతే. ఏదో అలా సింపుల్గా మా ఇంట్లో పూజ అయితే నేను చేసుకుంటున్నాను. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను 7 శనివారాల వ్రతం చేద్దామని. ఎంత అనుకుంటున్నానో అంత వెనుకకే అవుతుంది, కానీ ఆ వ్రతం మాత్రం మొదలు పెట్టట్లేను. 7 కొండల వాడికి నాపై దయ ఎప్పుడు కలుగుతుందో ఏమో. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, కానీ ఆ రోజు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను నేనైతే. ఎంత మనం అనుకున్నా, ఎంత ఆరాటపడ్డా, ఆయన కృప లేనిదే, ఆయన కరుణ లేనిదే ఏది జరగదు కదా. ఆయనకు నచ్చినప్పుడే మనతో పూజలు చేయించుకుంటాడు. నాకైతే చాలా కోరికగా ఉంది 7 శనివారాల వ్రతం చేయాలని. దేవుడా, ఏడుకొండల స్వామి, వెంకటరమణ, గోవిందా గోవిందా, కొంచెం కరుణించవయ్యా నన్ను. ఇంట్లో పూజ చేసుకుంటే వచ్చే ప్రశాంతతే వేరు, ఆ వైబే వేరు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే హాయిగా అనిపించింది. కొద్దిసేపు పూజ చేసుకున్నంతసేపు ప్రశాంతంగా ఉంది మనసు అయితే. ఇక తర్వాత హడావిడిగా మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది డ్యూటీకి. అయితే ఇది చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకోవాలని, కానీ ఇలాంటివి ఏవైనా దేవుడికి సంబంధించింది దేవుళ్ళ దగ్గరే తీసుకోవాలనిపిస్తుంది, గుళ్ళ దగ్గరే తీసుకోవాలనిపిస్తుంది, బయట ఎక్కడ కూడా తీసుకోను. ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సింపుల్గా ఇలా. ఏంటబ్బా మర్చిపోయాను అనుకుంటే లాస్ట్కి గుర్తుకొచ్చింది, కొబ్బరికాయ మర్చిపోయాను. తర్వాత కొట్టి మళ్ళీ హారతి ఇచ్చేసాను. అట్లా ఉంటుంది మన మెమొరీ పవర్. ఇదండి ఈరోజు మా ఇంట్లో నేను చేసుకున్న పూజ. చాలా సింపుల్గా చేసుకుంటాను ప్రతి శనివారం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ. లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మట్టుకు నేను ఫోటోలు దిగుతుంటే బాగున్నా బుజ్జి అమ్మవారిలా అంటూ మా బావ పోజులు ఇచ్చాడు నా పక్కన.